సుజీ ఆ కళ్ళల్లో నీళ్ళేమిటి అని కంగారుగా సుజాత ఫ్రెండ్స్ అన్నారు. ఏం లేదే, అమ్మా నాన్నకి నేనంటే పంచప్రాణాలు. నా కోసం వాళ్ళు ఏది చేయడానికైనా రెడీగా ఉన్నారు. కానీ నేను శేఖర్ని పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకనే నేను వాళ్ళకి చెప్పకుండా ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. ఇప్పుడు శేఖర్ని పెళ్లి చేసుకోవడానికి వెళ్తుంటే పాపం అమ్మ నాన్న నా పెళ్లి చూడాలని చాలా సంబరపడ్డారు. ఎంత బాధపడతారో కదా అని అనిపించింది. అందుకే కళ్ళల్లో నీళ్ళు నిండాయి అంది సుజాత. అప్పటికే శేఖర్ ఫ్రెండ్స్ పరిగెత్తుకొని సుజాత దగ్గరికి వచ్చారు. వీడు ఎంత పనిచేశాడో చూడు అన్నారు. ఎవరు అన్నారు సుజాత ఫ్రెండ్స్ ముగ్గురును. ఎవరేంటి, వాడే శేఖర్ గాడు, వెధవ, రాస్కెల్, ఇంత పిరికోడు, అసలు ఎవరు ప్రేమించమన్నారు వాడిని అన్నారు ఫ్రెండ్స్. ఏం జరిగింది అంది కంగారుగా సుజాత. చూడు లెటరు అని చేతికిచ్చారు. సారీ సుజీ, ఇలా నేను రాయవలసి వస్తుందని అనుకోలేదు. ఏం చేయమంటావు చెప్పు. మా అమ్మ నాన్నగారికి నేనంటే పంచ ప్రాణాలు. మొదటి నుంచి నేను అవునన్నది ఎప్పుడూ వాళ్ళు కాదనలేదు. కానీ ఫస్ట్ టైము వాళ్ళ ఫ్రెండ్ కూతుర్ని పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను అన్నాను. అయినా సరే నాన్నగారు బలవంతంగా ఒప్పించి ఎంగేజ్మెంట్ చేశారు. తర్వాత నువ్వు నాకు పరిచయం అయ్యావు, నువ్వు నాకు బాగా నచ్చేసావు. అందుకనే వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాను.